నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో గొడవ. బోగస్ ఓట్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల వాగ్వాదం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. మెదక్లో ముమ్మరంగా పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్. ఓటమి భయంతో కాంగ్రెస్ దాడులు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు కాంగ్రెసే కారణం. పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో బోగస్ ఓట్ల గొడవ జరిగింది. 13వ వార్డులో 27వ పోలింగ్ స్టేషన్ లో బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఏజెంట్ నిరసనకు దిగారు. ఓటర్ను బయటకు పంపాలంటూ పోలీసులతో వాగ్వాదం చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చెలరేగింది. గొడవ చేస్తున్న అందరినీ పోలీసులు బయటకు పంపారు. 5 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో 13వ వార్డు ఒకటి. మరికొందరు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా సిఐ శ్రీనివాసు అందరినీ బయటకు పంపించారు. ఏజెంట్ అబ్జెక్షన్ చేస్తే పిఓ అబ్జెక్షన్ చేస్తున్నారు. మరి వెరిఫై చేసి ఓకే అంటే సార్ అది ఇచ్చిన కలెక్టర్ దగ్గర కంప్లైంట్ లేదు సార్ మళ్ళా చేద్దాం. ఇప్పుడు ఈయన మా ఊరు కాదు, మేము చెప్తున్నాం సార్. ఐడి పట్టించుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది.
ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కాగా జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో 67 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 1.2 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సిరిసిల్లాలోని 39 వార్డులకు 170 మంది అభ్యర్థులు, వేములవాడలోని 28 వార్డులకు 113 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసులు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రత్యేక దృష్టి సారించారు. లైన్లో ఉండండి. గత 3 నెలల నుంచి పనులు చేయించుకుంటూ డబ్బులు అడిగితే పంపిస్తామని ఓ బిల్డర్ బెదిరిస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం లక్షారం గ్రామంలో చెందిన వలస కూలీలు వాపోయారు. బెదిరింపులకు పాల్పడుతున్న సంబంధిత బిల్డర్ మహమ్మద్ ఫరూక్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ హైదర్గూడలో NSS లో పౌర హక్కుల ప్రజా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవింద్యాలతో కలిసి బాధితులు రామస్వామి, అనూష, మషయ్యలు మాట్లాడుతూ గత 3 నెలల క్రితం మెహదీపట్నంలో విజయనగర్ కాలనీలో మహమ్మద్ ఫరూక్ అనే బిల్డర్ వద్ద కూలీ పనులు చేశామని తెలిపారు. పనులు పూర్తయి 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఆ సంబంధిత బిల్డర్ ఫరూక్ కు డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని వాపోయారు. రామస్వామి, మాయని అనూష వీళ్ళు మహమ్మద్ ఫరూక్ అనే బిల్డర్ దగ్గర వీళ్ళకు చుట్టాలు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని అక్కడ పని ఉంది, పని చేసుకుంటే 4 పైసలు వస్తాయని 26 మంది కూలీలు ఆయన దగ్గర వలస కూలీలు ఎక్కడి నుండి వచ్చారు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి, నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి కార్మికులతో అక్కడ పని చేయించారు. ఈ పని చేస్తున్న క్రమంలో ఏంటంటే రాడ్ల బిట్లు, టిప్పర్ లోడింగ్ అమౌంట్, జపాన్ ఆకులు, పెద్ద రాడ్లు, తర్వాత కంప్రెషన్ డబ్బులు, ఇటాచి మిషన్లు ఇవన్నీ పెట్టి కూడా అక్కడ పని చేయించారు. ఈ ప్రతి దాని కూడా ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం వీళ్ళు చేస్తే 30 లక్షలు వెళ్ళేది ఉంది. కాబట్టి ఏమని అంటే నువ్వు ఇట్లా మేము ఇచ్చిన డబ్బులు తీసుకొని పోకపోతే నిన్న మొన్న వార్నింగ్ ఉండగా ఇచ్చాము, చంపేస్తాము, హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు. అయితే మేము చెప్తున్నాం ఏంటంటే పౌర హక్కుల ప్రజా సంఘం తరఫున ఒకటి అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీళ్ళు లేబర్ డిపార్ట్మెంట్కు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అసలుకి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అనేది కార్మిక చట్టాలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా, అప్పుడప్పుడు ఇట్లాంటి కేసులు పెట్టుకొచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఈ విభాగం అనేది ఏం చేస్తుంది? ఈరోజు చట్టాలు కూడా సరిగ్గా లేవు, అమల్లో లేవు కదా. అసలు వాళ్ళు ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు, ఎలాంటి వర్క్ చేస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు? అసలు వీళ్ళు పబ్లిక్లోకి వచ్చి ఎందుకు, ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేస్తున్నారు, ఎక్కడ ఏ కార్మికులు ఎట్లా ఏ సెక్టార్లో పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్న కంపెనీలు ఏం చూస్తున్నారు, ఎందుకు చూడటం లేదు? కాబట్టి మేము ఒకటి డిమాండ్ ఏం చేస్తున్నామంటే మహమ్మద్ ఫరూక్ అనే బిల్డర్ మీద బాండల్ లేబర్ యాక్ట్ కింద కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి. ఈ 26 మంది కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు లెక్కలు చూసి వెంటనే చెల్లించేటట్టు తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే హైదరాబాద్ మహానగరంలో ఎంతమంది వలస కార్మికులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క భద్రత ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎలాంటి కూలీ అందుతుందన్న కూడా దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
చట్టాలు లేకుండా ఏం చేస్తారు? చట్టాలు మార్చాలి. అవి ఎట్లా వాడికి అట్లే ఉంటాడు. ఇంతకుముందు రైతు చట్టాలను మాఫీ చేశారు. అది చాలా డేంజర్. ఎందుకంటే రామస్వామి నువ్వు అట్లెట్లా నువ్వు దాన్ని తీసిపడేయాలి. చార్మినార్ దగ్గర ఆ రామస్వామి కమిషన్ని అమలు చేయాలని మళ్ళీ దానికి అమలు చేస్తుంటే వద్దని చెప్పినాం. మళ్ళీ ఎందుకంటే అంటే అసలు స్పష్టత లేదు. ఏం చెప్తుందని చూడటం లేదు. చూసి లేకపోతే దీనికి వ్యతిరేకంగా చెప్పాలి. పబ్లిక్ డొమైన్ అదే కదా. మెదక్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీల పరిధిలోని 148 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా 18వ వార్డులో ఆయన సతీమణితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 వార్డులలో అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పీ మహేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 686 మంది పోలీసు సిబ్బందితో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. చెప్పు మరి మీ ఇష్టం సార్. మీరు రూమ్ నెంబర్ 9 అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ గురించి అట్లాగే ఈసారి కూడా 4వసారి నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ ఎస్పెషల్లీ 4 మున్సిపాలిటీలైన మెదక్, రామాయంపేట్, తూప్రా, నర్సాపూర్ మున్సిపాలిటీ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి. సో ఆ పోలింగ్ స్టేషన్స్లలో అన్ని ఏర్పాట్లు కూడా మనం సజావుగా చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లలో కూడా మెదక్లో ఉన్న 4 మున్సిపాలిటీ పరిధిలలో మొత్తం పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సో మీరు అందరు కూడా నిర్భయంగా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొని మీ యొక్క విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మనకి దేశ రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా అందరికి కూడా ఓటు హక్కు విలువ అనేది సమానంగా ప్రసాదించింది. కాబట్టి ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి 100% ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనేసి కూడా మెదక్ జిల్లా ప్రజలని అదేవిధంగా రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. వికారాబాద్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు పోకల సతీష్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కాంగ్రెస్ వాళ్ల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో బీజేపీ అభ్యర్థిని తీవ్ర వేధింపులకు గురిచేసి బెదిరించడమే చావుకు కారణమని ఆరోపించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి విచక్షణ మరిచి చేస్తున్న దాడులకు, దుర్మార్గాలకు ఎన్నికలలో ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు. వికారాబాద్ నుంచి నాకు ఒక దురదృష్టమైన వార్త ఇప్పుడే అందింది. నేను లోక్సభలో ఉన్నాను. మా బీజేపీ కార్యకర్త మీద దాడి జరిగింది. తోకల సతీష్ ఆయన
టీఏసీ మెంబర్, టెలికాం అడ్వైజరీ కమిటీ, ఎన్నో మంచి పనులు చేసిండు. బిఎస్ఎన్ఎల్ టవర్ చేసిండ్రు. ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిండ్రు. నిన్న మొన్న దటాయించిండ్రు. ఇవాళ నిజంగానే దాడి చేస్తే మూతి పనులు రాలేటట్టు, రక్తం వచ్చేటట్టు కొట్టిండ్రు మూతి మీద. తప్పనిసరి చర్య తీసుకోవాలి. ఎలక్షన్స్ ముందు ఇట్లా బాధ అవుతుందా, భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? నిన్ననేమో ఒక మహబూబ్ నగర్లో ఒక ఆయనను ఆత్మహత్య దటాయిస్తే ఆత్మహత్య చేసింది. ఇది నిజంగానే బాధాకరంగా ఉంది. ప్రజలందరూ ఇది గమనించాలి. అధికారం చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓడిపోతారనే భయంతో ఎంతవరకు దిగజారింది. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు హనుమకొండ జిల్లా టేకులగూడెంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. జంగాను భారీ గజమాలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తొట్ల రాజు యాదవ్, బస్కే శ్రీలేఖ కృష్ణ, హనుమకొండ జిల్లా కలెక్టర్, పార్టీ అధికార ప్రతినిధి కుమార్ యాదవ్, గుర్రపు కోటేశ్వరరావు, మాజీ PACS చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, కట్టూరి రమేష్, జగ్గా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ వస్తుంది, కవర్ అవుతుంది. అయిపోయిందా? అయిపోతే కొంచెం ఇది చేయాలి. ఏది ఇది రెడ్డలని పేరుతున్నారా? లేదు సపరేట్ చేసి ఇప్పటికే పరిచయం చెప్తాను. ఇప్పటికే మీ చెల్లెను మీరంతా ఒకటి, నేను ఒకటి అప్పుడే జర ఆలస్యంగా
ఆగు సీనన్న. మన గ్రూప్ ఫోటో మిస్ అయింది. ఇప్పుడు ఏమైందో తెలుసారా, షర్ట్ పంపి అటు నా సైజ్ 44 నా సైజ్ అదే 44 తీసుకొచ్చింది. ఆ బ్రాండ్లో 44 నాకు లూజ్ అయింది. అసలు విషయం ఏంటో మనకి ఇది లైక్ అయిన విషయం మనకి తెలియదు. పాప పెళ్ళికి చెప్పులే అని పెళ్ళికి నీ పుట్టినరోజు ఇది చూడన్న రాగన్న రెడ్ షర్ట్ వెనక కొంచెం కొంచెం చూడండి రాగన్న గిన్నె కొంచెం ఎరక పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో గొడవ, బోగస్ ఓట్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల వాగ్వాదం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. మెదక్లో ముమ్మరంగా పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్. ఓటమి భయంతో కాంగ్రెస్ దాడులు, బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు కాంగ్రెసే కారణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.